మనస్ఫూర్తిగా అంటున్నారు అన్న జై కాంగ్రెస్ అని. కాంగ్రెస్ గుండెలకెళ్ళి ఉంటుంది. సైకిల్ కాంగ్రెస్ ఉంది కాదు, మా కాంగ్రెస్. ఓకే, నిజంగా తెలంగాణ మీద ఉమ్మడి ఆంధ్ర పాలకులో కుట్ర ఏమైనా జరుగుతుందా? అంటే ఎవరు చేసారు ఆ కుట్ర? టీడీపీ వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఏమన్నారు? తెలంగాణ అనే పదం అసలు డిక్షనరీలో లేదు అని అన్నారు, చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీన్ని తీసుకొని కొట్టాలని తీసుకొని అట్లా అన్నారునా? తెలంగాణ లేదు డిక్షనరీలో అన్నోన్ని దీన్ని తీసుకొని కొట్టాలి కొడుకుని. తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ రొమ్ము పాలు అమ్మ పాలు తాగి రొమ్ము మీద గుద్దినట్టుగా పార్లమెంట్ తిడుతున్నా యూజ్ చేయొచ్చు అట్లాంటి బరాబర్ చేస్తాం. నా అమ్మ రొమ్ము మీద గుద్దుతున్నప్పుడు నువ్వెంత? తెలంగాణ డిక్షనరీలో లేదు అంటే ప్రత్యేక సంస్థానం తెలంగాణ, ప్రత్యేక సంస్థానం తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ డిక్షనరీలో లేదంటారు కదా, తెలంగాణకు చరిత్ర ఏంటంటారు? తెలంగాణ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో ఒక దేశంగా ఏర్పడ్డది. మోల్ రాయల కంటే ముందు నుంచి 16-15 సంవత్సరాల ఆ టైంలో, అంటే 600 సంవత్సరాల కింద ఇది ప్రత్యేక ఒక సంస్థానం. ఓకే, తెలిసి ఉంటే మాట్లాడు, తెలియకుండా చేయి, లేకుంటే చంద్రబాబు నాయుడు చెప్పుల కింద తాగేది ఉండదు. ఆగురా సన్నాసి నువ్వు. కానీ తెలంగాణ కోసం ఇంకొకసారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుకుంటే బిడ్డ అని పేరేందు బొక్కన బక్కన నరసింహలో బొక్క నరసింహలో బిడ్డ తెలంగాణ చెప్పులతోని కాదు నిన్ను ఎంటెంట పడి కొడతాం సార్. నీ అమ్మాయికి సరిగ్గా ఉడితే తెలుసుకొని మాట్లాడు సార్. అంటే సారీ తెలంగాణ ప్రజలారా, ఆవేశంతో చెప్పిన, బాధతో చెప్పిన, ఆవేశంతో కాదు బాధతో చెప్పిన, తెలంగాణనే లేదన్నాడా నా కొడుకు. నీకేమన్నా నాకా అనుకుంటే సీ అనిపిస్తాడు పోయి తాటి పండ్లు మామిడి పండ్లు. కానీ ఈడ మా తెలంగాణ గడ్డ మీద పుట్టి అక్కడ చేయకు, ఇక్కడికి వచ్చి అవల్గారు. అంటే ఇప్పుడు అంత బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు కదా మీరు మనసు నుండి, ఎందుకు అంత పర్సనల్ గా తీసుకున్నారు? అరే తెలంగాణ ఇప్పటికీ వేలాది మంది చనిపోయి 1969 ఉద్యమంలో అప్పుడంత మంది చనిపోయారు. ఆనాడున్న మరి చెన్నారెడ్డి వాళ్ళతో కలిసి అప్పుడు మోసం చేసిండు. కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణకు ఊతకోత పోపించిండు. ఉరికిపిచ్చి చంపిపించినోడు కాసు బ్రహ్మానందరెడ్డి ఊచకోత కోసినని మీరే అంటున్నారు కదా. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తలేరు, అది చేస్తారు. మరి సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. సైకిల్ కాంగ్రెస్ ఓటి సైకిల్ కాంగ్రెస్ అంతే కదా. మా పార్టీ వాళ్ళు ఎవరన్నా వాయిస్ ఇచ్చిరా? మా పార్టీ వాళ్ళు ఎవరన్నా శిలాపలకం కాడి పోయిరా? మా పార్టీ వాళ్ళు ఎవరన్నా పోయి బునాది కాడ కొబ్బరికాయ కొట్టిరా? కొట్టలేదు కదా, మేము చేయలేదు కదా. అంటే ఇప్పుడు మరి అడిగి పోయింది ఎవరు? మాకేం తెలుసు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మేము మంచోడు అనుకున్నాం. టీడీపీ అన్ని విగ్రహాలు పెడితే ఇవాళ నేను ఒకటి కుల్లాబాద్ చెప్తున్నా, ఇలా రామారావు విగ్రహం పెట్టినాం. మా పార్టీకి రామారావుకి ఏం సంబంధం? ఆ రామారావు పార్టీ కదా మా రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎంపీలు తీసుకుపోయి అమిత్ షా కాళ్ళకాడ పెట్టి, మోడీ కాళ్ళకాడ పెట్టి ప్రధానికి ఓటింది. మా రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా చేసింది ఆ టీడీపీ పార్టీ, రామారావు పెట్టిందే కదా. ఇక్కడ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీకి ఈ రామారావు పార్టీ, తెలుగుదేశం పార్టీ కదా. ఇలా తెలంగాణ సామాజికమైన భారతదేశంలో ఉన్న వాళ్ళైనా అడుగుతున్నా, ఇలా ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంపీలు తీసుకొని నరేంద్ర మోడీకి ఇచ్చిండు. ఆ రోజు కనుక నితీష్ కుమార్ మాకు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు కూడా వచ్చి సపోర్ట్ చేసి ఉంటే ఇలా మా రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అవుతుండే. ఆ మోసం చేసిన పార్టీ విగ్రహం పెట్టిండంటే ఇక ఈయనకు బుద్ధి అని ఉండాలి, ఈయనకు సిగ్గని ఉండాలి.